హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద లాంగ్ వాక్ ఇదొక డిస్టోపియన్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్ గా ప్రైమ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగానే చేశారు. ఈ మూవీ రన్ టైం 1 అవర్ 48 మినిట్స్ ఉంటుంది. జస్ట్ ఇందాకే ఈ మూవీ కంప్లీట్ చేశాను. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో అమెరికా ఫ్యూచర్ చూపిస్తారు. ఫ్యూచర్ లో ఎవ్రీ ఇయర్ ఒక లాంగ్ వాకింగ్ రేస్ పెడతారు. అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు నడుస్తూనే ఉండాలి గైస్. ఆగితే చంపేస్తారు. సో లాస్ట్ కి ఎవడైతే బ్రతుకుతాడో వాడికి చాలా డబ్బులు ఇస్తారు. సో ఈ డెడ్లీ గేమ్ లో లాస్ట్ కి ఎవరు మిగిలారు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ గైస్. ఇది రొటీన్ యాక్షన్ లేదా థ్రిల్లర్ మూవీ కాదు గైస్. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. చాలా డార్క్ గా డిప్రెసింగ్ గా ఉంటుంది. చూస్తున్నప్పుడు మరీ ఇలా ఉన్నారేంట్రా మనుషులు అనిపిస్తుంది. బట్ స్టిల్ నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఈ మూవీ మెయిన్ పాజిటివ్ ఏంటంటే, మూవీ స్టార్ట్ చేశాక కొద్దిసేపు బోర్ కొట్టేస్తుంది. మూవీ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా కూడా ఒక 10 మినిట్స్ నుంచి మన అటెన్షన్ ని గ్రాప్ చేస్తుంది. స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. గేమ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ పెయిన్ చూస్తే కొంచెం బాధేస్తుంది. అండ్ కొన్ని క్యారెక్టర్స్ అయితే వీడబ్బా వీడిని చంపేయాలరా అనిపిస్తుంది. లైక్ వాళ్ళు గెలవడానికి పక్కన వాళ్ళని తోసేస్తారు కదా, అలాంటి కొన్ని సైకో క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. కొన్ని క్యారెక్టర్స్ తో అయితే నేను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను. వాళ్ళని చూస్తున్నప్పుడు చాలా బాధేసింది. ఇందాక చెప్పినట్లు ఇది యాక్షన్ మూవీ కాదు గైస్. ఈ మూవీలో చాలా వరకు జనాలు నడుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. అలానే ఉంటుంది. మధ్య మధ్యలో నడుస్తూ ఆగిపోయిన వాళ్ళని చంపేస్తూ ఉంటారు. సో ఎక్కువ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇఫ్ మీరు రొటీన్ యాక్షన్ మూవీస్ చూసి విసుగెత్తిపోయి ఉంటే, యాక్షన్ సర్వైవల్ కాన్సెప్ట్ మీద ఏదైనా మూవీ చూడాలనిపిస్తే డెఫినెట్లీ ఈ మూవీ మీకు నచ్చుతుంది. బాగా ఎంజాయ్ కూడా చేస్తారు. ఇఫ్ మీరు ఫాస్ట్ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్స్ చూసే వాళ్ళైతే ఈ మూవీ మీకోసం కాదు గైస్. మీకు బోర్ కొట్టేస్తుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, లొకేషన్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఇదొక డార్క్, ఇంటెన్స్, యూనిక్ సర్వైవల్ మూవీ. నా సైడ్ నుంచి రికమెండెడ్ 80%. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. కొన్ని న్యూడ్ సీన్స్ ఉన్నాయి, వైలెన్స్ ఉంటుంది అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సో ఇది గైస్ ద లాంగ్ వాక్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.